రైతుల సంక్షేమంతో పాటు వారి అభివృద్ధికి వ్యవసాయ సహకార పరిపతి సంఘాలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యంగా సొసైటీలు ఆర్థికాభివృద్ధి సాధించడం ద్వారానే ఆయా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇరగవరం మండలం కొత్తపాడు సొసైటీ త్రిసభ్య కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి అనేక సొసైటీల్లో అవకతవకలు చేసి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న సొసైటీలను సైతం నష్టాల్లోకి నెట్టివేసి సొసైటీల్లోని నిధులను ఇతర మార్గాల ద్వారా మళ్లించి ఆర్థికంగా బలహీనం చేశారన్నారు. రైతులకు సంబంధించిన రుణాలను సైతం వైసీపీ నాయకులు వారి స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సొసైటీలు పరిపుష్టిగా ఉండే విధంగా వాటిని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం వారి అభివృద్ధి కోసం నూతన కమిటీ పనిచేయాలని కోరారు. సొసైటీ పరిధిలో సుమారు 1000 మంది సభ్యులు ఉంటే వీరిలో 588 మంది రైతులు రుణాలు తీసుకుంటున్నారని తెలిపారు. దాదాపు 80 ఏళ్ల క్రితం స్థాపించిన కొత్తపాడు సొసైటీను ఎంతో మంది ఉద్దండులు ముందుకు నడిపించారని అన్నారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసిన సుబ్బరాజు సొసైటీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో సొసైటీను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. సొసైటీ చైర్మన్ కారెం బాబురావుతో పాటు డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సొసైటీకి సంబంధించి ఈరోజు బాబురావు గారు, అదేవిధంగా కృష్ణ గారు, అలాగే నాగన్న గారు ముగ్గురు కూడా ఈరోజు ఈ సంఘానికి సంబంధించి పర్సనల్ ఇన్ఛార్జెస్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కొత్తపాడు గ్రామ సొసైటీ దాదాపు 1945లో స్థాపించింది. అంటే దాదాపు 80 సంవత్సరాలు ఈ సొసైటీ స్థాపించి ఎంతోమంది ఉద్దండులు ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్లుగా చేసి ఈ సొసైటీని అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసినటువంటి కీర్తిశేషులు సుబ్బరాజు గారు, వారిని కూడా ఈరోజు మనందరం కూడా స్మరించుకోవాలి. అంటే రైతులకి, రైతాంగానికి ఈ సహకార సంస్థల ద్వారా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా ఉండే విధంగా ఈ సొసైటీల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు పెద్దలు ఎవరైతే ఒక మార్గాన్ని ఏర్పరిచారో ఆ మార్గంలో నడుస్తూ ఈరోజు నూతన కమిటీ కూడా రైతుల ప్రయోజనాల కోసం, రైతుల సంక్షేమం కోసం, అదేవిధంగా సొసైటీని ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సొసైటీలో దాదాపు 1000 మంది సభ్యులుంటే 588 మంది ఈరోజు ఇక్కడ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే డిపాజిట్స్ కూడా దాదాపు 2,18,00,000 డిపాజిట్స్ ఉన్నాయి. డిసిసిబి డిపాజిట్స్ 80 లక్షలు ఉన్నాయి. అలాగే లోన్స్కి సంబంధించి 3,20,00,000 డిసిసిబి లోన్స్ ఉన్నాయి. అలాగే సొసైటీ నుంచి 3,30,00,000 లోన్స్ ఉన్నాయి. అలాగే ఎల్టీ లోన్స్ ఈ విధంగా మరొక ₹1,00,00,000 ఉన్నాయి. ఈ విధంగా ఈ సొసైటీ అన్ని విధాలుగాను కూడా రైతులకి లోన్స్ ఇవ్వడంతో పాటుగా రైతుల సంక్షేమానికి ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఈ నెంబర్సే మనకి ఒక మార్గదర్శకంగా ఉన్నాయి. దానికి అనుగుణంగా భవిష్యత్తులో కూడా ఇక్కడ కారెం బాబురావు గారు సారథ్యంలో ఈ సొసైటీని మరింత అభివృద్ధి చేసి రైతుల కోసం, రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా చూసాం, సొసైటీల వ్యవస్థ అనేది ఒక సహకార వ్యవస్థ. ఈ సహకార వ్యవస్థని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో అనేక సొసైటీల్లో అనేక అవకతవకలు చేసి అనేక విధాలుగా ఈరోజు సొసైటీల్ని అన్ని విధాలుగాను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. లాభాల్లో ఉన్నటువంటి సొసైటీల్ని నష్టాల్లోకి నెట్టే విధంగా చేశారు. దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి నిధుల్ని ఇతర విధాలుగా ఇతర మార్గాలకు మళ్లించి సొసైటీల్ని ఆర్థికంగా బలహీనం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అనేక సొసైటీలు ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ కొన్ని చోట్ల చేశారు. కొన్ని చోట్ల రైతులకు సంబంధించినటువంటి లోన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వారి స్వప్రయోజనాలకు రైతుల పేరు మీద వాడుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.